హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈ రోజు మన వీడియోలో కేజీ చికెన్ తో సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ తో చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 1 కేజీ వరకు చికెన్ తీసుకొని క్లీన్ చేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టే వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తం బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 అరగంట పాటు పక్కనుంచండి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 4 యాలకులు వేసి, 1 అనాస పువ్వు, 1 జాపత్రి వేసి, అలాగే 6-7 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి, ఇప్పుడు 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయండి. మసాలాలు మాడిపోకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని ఫైన్ పౌడర్లా ఇలా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ కంటే తక్కువ పసుపు వేసుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు పసుపు వేసాం కాబట్టి పసుపు చూసి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసి ఫ్రై చేయండి. మనం చేసే ఈ చికెన్ ఫ్రైలోకి కసూరి మేతి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉంటే తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసి మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చికెన్ల నుండి వాటర్ మొత్తం తగ్గిపోయి ఆల్మోస్ట్ మనకు చికెన్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ టైంలోనే సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ దాకా పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు చికెన్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేయండి. చికెన్ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి మొత్తం వేసేసి చికెన్ ముక్కలకు ఈ మసాలా బాగా పట్టే వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మసాలా ఫ్లేవర్స్ అంతా ఈ ముక్కలకు బాగా పట్టే వరకు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఒకసారి ఈ టైంలోనే టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసి, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైని చపాతీలోకైనా రోటీలోకైనా బగారా రైస్, వైట్ రైస్ దేంతో తీసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.